హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. నగ్నంగా స్నానం చేసే స్త్రీలు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి, లేదంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది. కానీ స్త్రీలు నగ్నంగా స్నానం చేయడం వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోను ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అసలు స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తే అనర్థాలు జరుగుతాయా లేదా మంచి జరుగుతుందా అనే సందేహాలు కొందరికి అలాగే ఉండిపోయాయి. మామూలుగా స్నానం చేయడం అంటే అందరికీ తెలిసిన విషయమే, కానీ నగ్నంగా చేయడం అంటే కొందరికే తెలుసుంటుంది. పూర్వం రోజుల్లో బాత్రూంలు అని ప్రత్యేకంగా ఉండేవి కాదు. ఏదో ఓ మూల తడకలతో చిన్న రూమ్ను ఏర్పాటు చేసుకునేవారు. ఇప్పటిలాగా పెద్ద పెద్ద బాత్రూంలు గదికి ఒకటి అస్సలు ఉండేవి కాదు. అందరికీ ఒకటే ఉండేది. అది కేవలం స్నానాలకు మాత్రమే. వాష్రూమ్ టూ వస్తే చెట్లలోకి, పొదల్లోకి, బావుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఒకే బాత్రూమ్ కాబట్టి అది కూడా పూర్తిగా కప్పి ఉండేది కాదు. పైన మొత్తం ఓపెన్గా ఉండేది. చుట్టూ మాత్రమే తడకలతో చుట్టేవారు. పురుషులు అయితే ఎక్కడో ఓ చోట స్నానం చేసేవారు. స్త్రీలు అలా చేయడానికి వీలు కానందుకే ఈ ఏర్పాటు చేశారు. అలాంటి బాత్రూంలో స్త్రీలు స్నానం చేయాలంటే బట్టలు మొత్తం విప్పేసి చేసేవారు కాదు. జాకెట్టు, లోపల ఉండే లెహంగా అలాగే ఉంచుకొని స్నానాన్ని కానిచ్చేవారు. ఎందుకంటే ఆ బాత్రూమ్ అంతగా సౌకర్యం ఇవ్వనందున అలా స్నానాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. మనిషి జీవితానికి అన్ని సౌకర్యాలు, అన్ని వసతులు ఉన్నాయి. దేనికి లోటు లేదు. అందరితో పోలిస్తే మనిషి స్వేచ్ఛాజీవి. అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల ఇప్పుడు స్త్రీలు బట్టలు మొత్తం విప్పేసి స్నానాలు చేస్తున్నారు. నిజానికి సగం బట్టలతో కాకుండా నగ్నంగా స్నానం చేయడమే మంచిదని పురాణాల్లో చెప్పబడింది. ఎందుకంటే స్త్రీలు ఉదయం లేచిన దగ్గర నుండి ఎన్నెన్నో పనులు చేస్తుంటారు. అటు ఇంటి పని, వంట పని, పిల్లల బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, ఇలా ఎన్నో బరువు బాధ్యతలతో అలసిపోయి ఉంటారు. కాబట్టి ఉదయాన్నే స్త్రీలు నగ్నంగా స్నానం చేసేవారికి కొత్త ఉత్సాహం కలిగి మళ్ళీ కొత్త తేజస్సుతో ఎన్నైనా పనులు అవలీలగా పనులు చేస్తుంటారు. స్త్రీలు నగ్నంగా స్నానం చేయడం వల్ల మరొక ఉపయోగం కూడా ఉంది. ఏ ఇంట్లో అయితే ఆ ఇంటి స్త్రీ నగ్నంగా స్నానం చేస్తారో ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందట. స్త్రీ శరీరం మీద చిన్న నూలిపోగు కూడా ఉండకుండా, స్నానం చేసి బట్టలు వేసుకోకుండా అలాగే పూజా కార్యక్రమాలు చేస్తే అలాంటి స్త్రీ ఉన్న ఇంటికి సంపదల వర్షం కురుస్తుందని పురాణాల్లో లిఖించారు. లక్ష్మీ అమ్మవారికి కూడా స్త్రీలు ఇలా నగ్నంగా స్నానం చేసి నగ్నంగా పూజ చేయడం అంటే ఎంతో ఇష్టమని చెబుతుంటారు. అయితే ఇలాంటి నగ్న పూజలు చేసేటప్పుడు ఇంట్లో ఎవరూ లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఆ పూజా ఫలం దక్కుతుంది. అందరూ ఉన్న ఇంట్లో ఇలాంటి పూజ చేయడానికి అస్సలు వీలు కాదు. కాబట్టి ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి ఇలాంటి నగ్న పూజలు ముగించుకోవాలి. ఈ పూజ చేయడం వల్ల స్త్రీలు నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సుఖంగా ఉంటుందని, ధనానికి, ధాన్యానికి ఎలాంటి లోటు ఉండదని అంటుంటారు. ఈ పూజ మగవారికి వర్తించదు. కేవలం స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారికి చేసే పూజ కాబట్టి ఇది స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంది. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.